ఈ లోకంలో సంబంధాలు సరిగ్గా ఉండాలంటే మొట్టమొదటిగా ఏ సంబంధం బాగుండాలి? మనకి దేవునితో సంబంధం బాగుండాలి. ఆ మాటకు వస్తే ఈ లోకంలో దేవునితో సంబంధం లేకుండా మనం ఈ లోకంలో జీవించటం అది అసాధ్యం. అదేంటండి, అందరూ జీవించట్లేదా అని మీరు అనుకోవచ్చు. అందరూ జీవిస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో దేవునితో సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు? రెస్పాన్స్ లేనటువంటి వాడు. దేవుని దృష్టిలో పాపమును ఎవరైతే చేస్తున్నారో లేదంటే దేవునితో సంబంధం లేరో వాళ్ళు చనిపోయిన వారి కింద లెక్క. దేవునికి రెస్పాండ్ అవ్వలేరు. సో దేవునితో సంబంధం అది ప్రాథమికమైంది. దేవునితో సంబంధం ఏ మానవుడైతే ఏర్పాటు చేసుకుంటాడో తర్వాత దేవుడిచ్చినటువంటి సంబంధాలు. మొన్న నేను ఇక్కడ ఒక వివాహం జరిగినప్పుడు దానిలో ఒక మాట చెప్పాను. దేవుడు సృష్టినంతా సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు ఆదాముని సృష్టించాడు. ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముతో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. అది ప్రాథమికమైనటువంటి సంబంధం, ద రిలేషన్షిప్ ఆఫ్ మ్యాన్ విత్ గాడ్. దేవుడు చల్లపూటను ఆదాముతో ఆయన నడిచేటువంటి వాడు, దేవుడు ఆదాముతో మాట్లాడేటువంటి వాడు, దేవుడు ఆదాముతో సహవాసం కలిగి ఉండేటువంటి వాడు. అట్లా సహవాసం కలిగి ముందుకెళ్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. అదేంటి, దేవుడు లేడా? మీకు అర్థమవుతుందా? దేవుడు తోడుగా లేడా? ఆ మాటకు వస్తే దేవుడు సృష్టిలో అన్నాడు మొట్టమొదటిది అన్ని మంచిది అన్నాడు, ఒక్కటే మంచిది కాదన్నాడు. ఏది కాదన్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? సంబంధాల్లో ప్రాథమికమైంది దేవునితో సంబంధం అయితే రెండవ సంబంధం దేవుడు ఏర్పాటు చేసిన సంబంధం, అది వివాహ సంబంధం, ద ఫ్యామిలీ రిలేషన్షిప్. అందుకనే వ్యవస్థల్లో దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో మొట్టమొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. దాని అర్థం ఏంటి? మొట్టమొదటిది దేవునితో సంబంధం, రెండోది కుటుంబంలో సంబంధం. ఆ తర్వాత మీరు ఆదికాండం 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి హ్యూమన్ గవర్నమెంట్ లేదంటే ప్రభుత్వము అనేటువంటి వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మీరు కొత్త నిబంధనలోకి వచ్చేస్తే సంఘము అనేటువంటి వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే వ్యవస్థలు ఉన్నాయి. ప్రభుత్వం అనేటువంటి వ్యవస్థ ఉంది, సంఘం అనేటువంటి వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ మొట్టమొదటి వ్యవస్థ ఏంటిది? కుటుంబము అనేటువంటి వ్యవస్థ. కాబట్టి సంబంధాల్లో మనం చూసుకోవాల్సింది ప్రాథమికమైంది దేవునితో మానవునుకున్నటువంటి సంబంధం. రెండవ సంబంధం కుటుంబంలో ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి సంబంధం. నేను ఎందుకనే ఏం చేశానంటే గత 3 వారాల నుండి మూడింటిని కలిపి మాట్లాడుతున్నా. నేను సంబంధం అంటున్నప్పుడు మీకు నేను చెప్పింది ఏంటంటే 3 రకాలైనటువంటి సంబంధాల గురించి మాట్లాడుతున్నా. ఒకటి దేవునితో మనకున్నటువంటి సంబంధం, రెండోది కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం, మూడోది సమాజంలో లేదంటే సంఘములో ఒకరితో ఒకరు మనకున్నటువంటి సంబంధం. ఈ 3 సంబంధాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ మాటకొస్తే మొదటి సంబంధంలో దేవునితో మానవునుకున్నటువంటి సంబంధం, అది పర్సనల్ రిలేషన్షిప్ అంటాం, అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం. మొన్న మిషన్ సిటీలో ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు? దేవునికి పిల్లలు ఉన్నారు కానీ మనవాళ్ళు లేరు. అంటే దాని అర్థం ఏంటి? మా నాయన క్రైస్తవుడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతా అని అనుకోవద్దు. లేదంటే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తా అనుకోవటానికి లేదు. దేవునితో సంబంధం అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం. అంటే ఎవరికి వారు దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధము మనమందరం కూడా వీఆర్ అకౌంటబుల్. దేవునికి అకౌంటబుల్ గా మనం ఉంటాం. అంటే వ్యక్తిగతంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే ఆ సంబంధం. ఆ దేవునితో వ్యక్తిగతమైనటువంటి
ఆ సంబంధము మన జీవితాల్లో ఎట్లా బలపడుతుందంటే దేవునితో మనం స్పెండ్ చేయటం ద్వారా, దేవునితో మనం సహవాసం కలిగి ఉండటం ద్వారా. మనం ఎప్పుడైతే మన పాపం నిమిత్తమై యేసు ప్రభుని మనం అడిగి, ప్రభువా నేను పాపంలో ఉన్నటువంటి వాడిని, ఈ పాపం నుండి నేను విడిపించబడాలనుకుంటున్నాను అని మీ పాపం విషయంలో మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తంలో కడిగినప్పుడు మనకి దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడుతుంది. ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మన పరలోకంలో మన స్థానం ఉంది. ఆ మాటకొస్తే ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు పరలోకానికి వెళ్తారో కాదు, వాళ్ళు ఏంటి, అవునా కదా? మనం ఇప్పుడు పరలోకంలో ఉన్నామా, వెళ్తున్నామా? ఉన్నాం ఆల్రెడీ. నేను అంత ముందే చెప్పాను మీకు ఉదాహరణ. హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ కొనుక్కుంటే టెక్నికల్గా మీరు హైదరాబాద్ వెళ్ళినట్టే. నేను కూడా రిజర్వేషన్ చేసుకున్నా, వెళ్ళలేదు, ఇంకా డిసైడ్ చేయలేదు. కానీ రేపు సోమవారం రాత్రికి నేను రిజర్వేషన్ చేయించాను. టెక్నికల్గా ఏంటి, నేను రాత్రి మా వాళ్ళు అడుగుతున్నారు, అరే డాడీ మేము కూడా వస్తాడు. నేను అన్నాను, అరే ఛాన్స్ లేదు, వాళ్ళు రిజర్వేషన్ అయిపోయిందిరా అన్న. అంటే అర్థం ఏంటి, టెక్నికల్గా నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను, కాకపోతే ఫిజికల్గా నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాను? ప్రభు చిత్తం అయితే సోమవారం రాత్రి, రేపు రాత్రి వెళ్తాను. ఇంకా నేను డిసైడ్ చేయలేదు. అర్థమవుతుందా మీకు ఆ మాట? కాబట్టి సంబంధం అనేటువంటిది ఇది వ్యక్తిగతమైనటువంటిది. ఈ వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఎట్లా బలపడుతుందంటే దేవునితో మనం జీవించటం ద్వారా. నేను చాలాసార్లు కొంతమందితో మాట్లాడేటప్పుడు, ఏమండి మీరు చర్చికి రావచ్చు కదా, లేదంటే మీరు బాప్తిసం తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళు అనేటువంటి మాట ఏంటో తెలుసా? ఇప్పుడు కాదండి, నేను అంతా మారిపోయి దేవుని దగ్గరికి వస్తానండి. నేనేమంటాను తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ అంతటా నువ్వు మారలేవు. నువ్వు మారి దేవుని దగ్గరికి రావాలనుకుంటే నువ్వు ఎప్పటికీ దేవుని దగ్గరికి రాలేవు. ఆ మాటకు వస్తే దేవుని దగ్గరికి రా, ఆయన మారుస్తాడు. మీకు అర్థమవుతుందా ఆ మాట? మనం మారి దేవుని దగ్గరికి రావటం కాదు, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని మారుస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మార్చగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. అందుకనే నేను అంటున్నాను, దేవునితో మన సంబంధం చాలా వ్యక్తిగతమైనటువంటిది. ఆ తర్వాత రెండో సంబంధం మనం చూసినప్పుడు అది కుటుంబంలో సంబంధం, అలానే ఒకరితో ఒకరికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం. అయితే ఈ సంబంధాలు మనము ఆ డే టు డే లైఫ్లో మనం వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ సంబంధాలు అది కుటుంబంలో సంబంధమే కావచ్చు, లేదంటే మన ఫెలోషిప్లో ఒకరితో ఒకరి సంబంధమే కావచ్చు. ఆ సంబంధాల్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అందుకనే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి కూడా నేను కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ దినము ప్రాక్టికల్గా కొన్ని సూచనలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా మీ సంబంధాలు బలంగా ఉండాలంటే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చేసి ఈ టాపిక్ ఇవాళతో నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్ని మనం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఈ సంబంధాలు పరస్పరము అది బలంగా ఉండాలంటే ఈ సంబంధము దేవుని మహిమార్థమై దేవుని యొక్క వాక్యపు అధికారములో ఆ సంబంధము అభివృద్ధి సాధించాలంటే మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ద రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఇష్యూ. సహజంగా ఎప్పుడు ఇద్దరి మధ్యలో ఇష్యూస్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? వాటినే డిఫరెన్సెస్ అంటాం మనం. సో ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఇష్యూని మ్యాగ్నిఫై చేస్తాం, డిఫరెన్సెస్ ని మ్యాగ్నిఫై చేస్తాం, కాన్ఫ్లిక్ట్ ని మ్యాక్సిమైజ్ చేస్తాం. కానీ నిజానికి కాన్ఫ్లిక్ట్ ని కాదు మనం మ్యాక్సిమైజ్ చేయాల్సింది. నిజానికి ఇష్యూ కాదు ఇంపార్టెంట్, సంబంధం ఇంపార్టెంట్. మీరు ఒక వ్యక్తితో సంబంధంలో మీరు చూస్తున్నప్పుడు మీరు గ్రహించాల్సింది మీరు ఇష్యూకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కాదు, మీరు వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఎందుకో తెలుసా? సంబంధాలు వ్యక్తుల మధ్యలో, అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. వస్తువుల్ని మనం ఏం చేస్తాం? తీసి అక్కడ పడేస్తాం. వ్యక్తుల్ని అట్లా పడేయలేరు మీరు.
వ్యక్తికి వస్తువుకి తేడా ఉంది. చాలాసార్లు మనం వ్యక్తులు ఎట్లా చేస్తాం తెలుసా? వస్తువుల్లాగా చూస్తాం, సమస్య అంతా అక్కడే వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది సంబంధం ప్రాముఖ్యమైనది, ఇష్యూ కాదు. వ్యక్తి ప్రధానమైనటువంటి వాడు. వ్యక్తుల కోసం కొన్నిసార్లు మనము తగ్గింపు కలగటంలో మునిగిపోయేదేమీ లేదు. చాలాసార్లు ఇక్కడే ఈగోస్ డామినేట్ చేస్తూ ఉంటాయి. నేనెందుకు తగ్గాలని ఈయన అనుకుంటే, నేనెందుకు తగ్గాలని ఆయన అనుకుంటే సంబంధాలు బలపడవు. మనం గమనించాల్సింది క్రీస్తులో వ్యక్తి ప్రధానమైనటువంటి వాడు. ఆ వ్యక్తిని గెలుచుకోవటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. మీకు అర్థమవుతుందా? యేసుప్రభువారు ఆయన యూదుడు. యూదులకు ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సమరయులతో సాంగత్యం కలిగి ఉండరు. ఆ మాటకు వస్తే సమరయ దేశం గుండా వాళ్ళు వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్తారు నార్త్ వెళ్ళాలనుకుంటే. యూదులందరూ అట్లా చేస్తుంటే యేసుప్రభు ఒక్కడే ఆయన భిన్నంగా చేశాడు. ఆయన ఏం చేశాడు? కావాలని సమరయ గుండా ఆయన వెళ్ళాడు. ఆ రోజున ఉన్నటువంటి కల్చర్ దాన్ని వింతగా చూసింది. ఆ రోజు ఉన్నటువంటి సంస్కారం ఏమంటారు, సంస్కృతి దాన్ని ఒప్పుకోలేదు. ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయం దాన్ని ఒప్పుకోలేదు. కానీ ప్రభు సంస్కృతికి సాంప్రదాయానికి ఎప్పుడు వెయిట్ ఇవ్వలేదు. ప్రభు వ్యక్తికి విలువిచ్చాడు. ఆనాడు ప్రభువు ఈ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఈ నమ్మకాల్ని ఆయన అధిగమించి వ్యక్తి కోసం సమరయ గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉన్నది ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. అంటే వాలంటరీగా ఆయన డిసైడ్ చేశాడు సమరయ గుండా వెళ్ళాలని. ఎందుకు? అక్కడ సమరయ స్త్రీ అనేటువంటి వ్యక్తిని ఆయన చూశాడు. ఆయన ఇచ్చింది ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు చెప్పండి? ఒక వ్యక్తికి ఇచ్చాడు. మనకి తెలుసు సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆవిడ ప్రభువుని అంగీకరించింది. ఆవిడ ద్వారా ఊరంతా ప్రభువుని అంగీకరించింది. ఆ రోజు కనుక యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్ళకపోతే ఏమై చెప్పండి? ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చేదా? ఆ ఊరంతా ప్రభు దగ్గరికి వచ్చేదా? చాలాసార్లు దాన్ని మర్చిపోతున్నాం మనం. దయచేసి గమనించండి, సంబంధం ప్రాముఖ్యమైంది, ఇష్యూ కాదు. ఇష్యూలు తీసి పక్కన పెట్టండి. ఎవరికి కావాలి ఇష్యూలు? ప్రభు కోసం మనం వ్యక్తిని ప్రేమిద్దాం. అంతేగాని ఇష్యూని బట్టి వ్యక్తిని ఖండించొద్దు దయచేసి. ఎప్పుడైతే మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్ చేయాలో సాధారణంగా ఒక టైము, ఒక ప్లేస్ మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఏదైతే పాయింట్ మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పాయింట్ మాట్లాడండి. చాలాసార్లు ఏమవుతుందో తెలుసా? పాయింట్ మాట్లాడడానికి కూర్చుంటారు, కానీ అసలు పాయింట్ మాట్లాడరు. ఏం చేస్తారు? మిగతా పాయింట్లన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఇష్యూ సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవ్వదు. అందుకని ఎప్పుడు కూడా సంబంధాలు బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు కూర్చోనండి, ఆ పాయింట్ గురించి మాట్లాడండి. మిగతా విషయాలు కదా, ముందు పాయింట్ గురించి మాట్లాడండి. ఆ తర్వాత ఒకవేళ కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు చిన్న బ్రేక్ ఇవ్వండి. కొంపలే మునగో, బ్రేక్ ఇచ్చి బయటికి వెళ్ళి టీ తాగిరండి. ఊరికి చెప్తున్నాను. అంటే ఆ ప్రాబ్లం వస్తే అంటే కొంత బ్రేక్ ఇవ్వండి. అంతేగాని కూర్చొని ఇంకా మీరు మాట్లాడతా విస్తారమైనటువంటి మాటల్లో ఏముండక మానదు. అది చాలాసార్లు మర్చిపోతున్నాం. అనవసరంగా మాట్లాడద్దు. మీ మాటలు వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఒకవేళ గనక ఇష్యూ గనక చేయి దాడుతుందంటే కొంత బ్రేక్ ఇవ్వండి. మళ్ళా తర్వాత వచ్చి ఆ ఇష్యూని అడ్రస్ చేయండి. అది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో దాని గురించి మీరు చెప్పుకోండి ఒకరితో ఒకరు. మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చెప్తాం? మన ప్రార్థనలు ఎప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంటాయో తెలుసా? మన ప్రభు దగ్గరికి వెళ్ళి మాటలు వల్లి వేస్తున్నాం అనుకో, ప్రభు ఆ ప్రార్థన వినడు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా ఇది నా సమస్య అని, ప్రభు నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, సీ దిస్ ఇస్ మై ప్రాబ్లం అని
నువ్వు వ్యక్తిగతంగా ప్రభుత్వం మాట్లాడొచ్చు. అది ప్రార్థన అంటే. దేవునితో నువ్వు చెప్పుకోవటం, ప్రభా ఇది నా సమస్య, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర సిగ్గుపడచ్చు, కానీ దేవుని దగ్గర అసలు సిగ్గుపడక్కర్లేదు మనం. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేటప్పుడు కూడా, ప్రభువా ఇది నా సమస్య, ప్రభువా నాకు ఈ విషయంలో చాలా కోపంగా ఉంది, చెప్పండి ప్రభుత్వం. ప్రభు ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది, చెప్పండి ప్రభుత్వం. ప్రభు అర్థం చేసుకుంటాడు. తెలుసా మీకు సంగతి? అలానే సంబంధాల్లో కూడా ఒకరి పట్ల ఒకరికి మీరు ఎటువంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారో, ఎందుకంటే నేను చెప్పాను లాస్ట్ వీకే, మీకు చెప్పాను ఇమోషన్స్, భావోద్రేకాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సంబంధాల్లో భావోద్రేకాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒకరి పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారో దాని గురించి మీరు మాట్లాడుకోండి. ఆ తర్వాత చాలాసార్లు ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, అది భార్యాభర్తలే కావచ్చు, సహవాసంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లాగైనా కావచ్చు. చాలాసార్లు ఏమంటారు తెలుసా, నువ్వు 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 అంటున్నావు అంటే అర్థం ఏంటి? ఇది అసలు తప్పే లేదన్నట్టు. అలా కాకుండా నేను అని మాట్లాడి చూద్దాం. నేను ఫీల్ అవుతున్నాను ఇట్లాగా, ఇదిగో నువ్వు ఆనాడు ఈ మాట అన్నావు కదా, నాకు ఇట్లాగా అనిపించింది, అంతేగాని ఇదిగో ఆనాడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు అసలు నీకు ఎంత ధైర్యం, నువ్వు ఎందుకు అట్టా అన్నావు, నీ బుద్ధి లేదా? చాలాసార్లు మనం ఏం చేస్తాం సార్, నువ్వు 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 వీ వాంట్ టు పాయింట్ అదర్స్. దానికంటే ఈరోజు నేనేమంటే తెలుసా, నేను అని మాట్లాడటం మొదలు పెట్టండి. నాకు ఇట్లాగా అనిపించింది, నువ్వు ఇట్లా చేసినప్పుడు నాకు ఇట్లాగా అనిపించింది. సో యూజ్ ఐ రాదర్ దాన్ యూ. అలానే ఇంకో మాట కూడా చెప్తాను. చాలాసార్లు ఇది కూడా మనకి ప్రాబ్లం. అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకో, మాట్లాడిస్తామా? మధ్యలో బ్రేక్లు వేసి ఏం చేస్తాం, నువ్వేమనుకుంటున్నావో అది చెప్పేస్తాడు. ఆ మాట కోసం ఇంకో దగ్గర చెప్పనా, అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం చెప్పండి? నెక్స్ట్ దీన్ని కౌంటర్ ఎట్లాగ వేయాలి, అవునా కాదా? అసలు అవతల వ్యక్తి చెప్పేది మనం వినాం, అది మాట్లాడుతుంది కానీ మనం కౌంటర్ గురించి ఆలోచిస్తాం. ఈ లోపల మధ్యలో బ్రేక్ వేసి కౌంటర్ వేసేస్తాం. నేనేమంటా తెలుసా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందు వినటం కూడా నేర్చుకోనండి. ఈ లోకంలో మాట్లాడటం చాలా తేలిక, వినటం చాలా కష్టం. మీకు అర్థమవుతుందా? భార్య వచ్చి భర్తతో ఏమ్మా ఇట్లా మాట్లాడుతుంది అనుకోండి, భర్త ఆపలేని సోదా అంటే ఏమవుతుంది? ఇక మళ్ళీ భార్య మళ్ళీ దగ్గరికి వచ్చి చెప్పదు ఇంకేమి. అలానే భర్త వచ్చి భార్యతో చెప్తున్నాడు అనుకోండి, అబ్బాయి నేను చాలా బిజీగా ఉన్నాను, వంట చేసుకుంటున్నాను అని అంటే, నీ వంట ప్రాముఖ్యమా నీ భర్త ప్రాముఖ్యమా? సంబంధము ప్రాముఖ్యమైనటువంటిది. సో నేనేమంటానంటే, లిజన్, వింటం నేర్చుకోండి. వింటం అనేటువంటిది నేర్చుకోవాలి మనం, ఎందుకంటే రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా నేను చెప్తున్నాను. సారీ అంటాం, నన్ను క్షమించు అని అంటాం కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు సారీ అనేటువంటి మాట మనకి రాదు. మనం చిన్నప్పటి నుండి ఒక ఈగోయిస్టిక్ కల్చర్లో మనం పెరిగాం. కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా, సారీ అంటానికి ఇష్టపడం. ఎంతసేపటికి మన పాయింట్ మనం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన వివాహంలో ఈ మాట కూడా నేను చెప్పాను. ఏంటో తెలుసా ఆ మాట? దేవుడు ఆదామమ్మల్ని కలగజేశాడు. ఆదామమ్మల్ని కలగజేసిన తర్వాత అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ రావటానికి కారణం ఏంటి తెలుసా? వారు దేవుని మాటని నమ్మలేదు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నీవు చనిపోతావన్నాడు. సర్పం వచ్చి ఏమంది? నువ్వు పండు తిను దినమున నువ్వు దేవుళ్లాగా అయిపోతావు అన్నాయి. ఇప్పుడు వాళ్ళు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం వచ్చింది. సరే దేవుడు వచ్చాడు. దేవుడు తెలుసా లేదా ప్రాబ్లం ఎందుకు వచ్చిందో? వచ్చి అడిగాడు, ఆదామా నీ సంగతి ఏంటి అంటే, ఆయన వెంటనే అన్నాడు, సార్ తన పొజిషన్ తాను జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు? నాది ప్రాబ్లం కాదండి. ఎవరిది ప్రాబ్లం? ఈ స్త్రీది.
సరే అవ్వమ్మగా దగ్గరికి వెళ్ళాడు. ప్రభా ఏమ్మా నీ సంగతి ఏం చెప్తావా అంటే, అవును సార్ నా సమస్య అండి అని అందా? అనలేదు. నాది కాదు సార్ సమస్య, ఈ సర్పంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఇద్దరు కూడా ఒకరి యొక్క పొజిషన్ని ఒకరు జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకనే కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అవ్వలే. చాలాసార్లు మన సంబంధాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్య తీరకపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఈయన అనుకుంటాడు నేనే కరెక్ట్ అనుకుంటాడు, ఆయన పాయింట్ని కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవతల వ్యక్తి కూడా ఏం చేస్తుంది, లేదా ఏం చేస్తాడు, తానే కరెక్ట్ అని తన పాయింట్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎప్పుడు తీరుతా సమస్య? అందుకే ప్రభు ఏం చేశాడంటే వాళ్ళిద్దరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలా. వాళ్ళిద్దరిని రక్తము అనేటువంటిది చిందించబడింది. దాని అర్థం ఏంటి తెలుసా? సంబంధాల్లో సమాధానం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుందో తెలుసా? యేసు రక్తము ద్వారానే. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకళ్ళ పొజిషన్ని ఒకళ్ళు జస్టిఫై చేసుకోవటం కాదు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? యేసు రక్తము దేవుని వాక్యపు అధికారం కిందకి రావాలి. ఆ రకంగా వచ్చినప్పుడు ఆ సమస్య తీరటానికి ఆస్కారం ఉంది. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు వెంటనే గనక మనకు సొల్యూషన్ దొరకకపోతే కొంత టైం ఇవ్వటం చాలా మంచిది. ఆ రకంగా చేసినప్పుడు సంబంధాలు లేదంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటానికి ఆస్కారం ఉంది. ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకో ప్రాక్టికల్ టిప్. చాలాసార్లు సంబంధాలు ప్రాబ్లం రావటానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? ఏమా ఏంటి ప్రధానమైన కారణం చెప్పండి. ఇది అందరిలో ఉందా, కొంతమందిలో ఉందా? ఎంతమందిలో ఉంది? అందరిలో ఉందా? ఏమా అర్థమవుతుందా? సో మన అందరిలో ఉంది. చాలాసార్లు ఈ కోపం అనేటువంటిదంట పెట్రోల్ లాంటిది. పెట్రోల్ వేస్తే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి అమ్మా, పెట్రోల్ వేస్తే ఏమవుతుంది? భగ్గుమంటది, మండిపోతుంది. అలానే సంబంధం భగ్గుమంటది ఎప్పుడో తెలుసా? కోపము అనేటువంటిది వస్తే. మరి ఎట్లా పాస్టర్ గారు కోపం లేకుండా ఎట్లాగా ఉండాలి? ఇప్పుడు అదే మన అసలైనటువంటి ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇష్యూ కాదు ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఏంటి? కోపము అనేటువంటి ప్రాబ్లం. ఈ కోపం అనేటువంటిది చాలాసార్లు చాలా పరిపరి విధాలుగా బయటికి ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. మనలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది రకరకాల రూపాల్లో బయటికి వస్తూ ఉంటుంది. సంబంధాలని పాడు చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి ఇప్పుడు చెప్పండి? కోపం. కాబట్టి ఈ కోపము నుండి మనం ఎట్లా బయటపడాలో మనం చూసుకోవాలి. ఆ మాటకు వస్తే, మనము కోపపడిన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నామా లేదా? ఏమ్మా, కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ ఈ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంట? మాటలు పేల్తాయి, మాటలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ముందు కోపం అనేటువంటి హృదయంలో ఉంటుంది, అది బయటికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది? మాటలు. ఈ మాటలు ఎట్లాగుంటాయి? అవతల వ్యక్తిని ఇన్సల్ట్ చేసే రకంగా మాటలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? సంబంధాల్లో ప్రాబ్లం ఇప్పుడు ఏంటి చెప్పండి? కోపము. ఆ కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు. కాబట్టి ఇప్పుడు మనం రెండు విషయాల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏ రెండు విషయాలు? కోపము, రెండోది మాటలు. రెండు కంట్రోల్ చేసుకోవాలి. కొంతమందికి కోపం కంట్రోల్ అయితే మాటలు కంట్రోల్ అవ్వో, కొంతమందికి మాటలు కంట్రోల్ అవుతే కోపం కంట్రోల్ కాదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటది. మన సంబంధాలు బలంగా ఉండాలంటే ఇవి రెండు మారాలి. ఏ రెండు మారాలి చెప్పండి? కోపము, రెండోది మాటలు. చాలాసార్లు మన అవతల వ్యక్తుల్ని మాటలతో చంపేస్తాం. మీరేమో అనుకుంటున్నారు, కానీ రేపు పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు ఎన్నిసార్లు నరహత్య చేశారో చూపిస్తాడు. అదేంటి నేను నరహత్య చేయలేదంటే? ప్రభు అన్నాడు, నువ్వు కోపంగా
నువ్వు ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడినటువంటి ప్రతిసారి నువ్వేం చేశావు? నరాచ చేసావు. నరాచత అనేటువంటిది ధర్మశాస్త్ర ప్రకారం పాపమా కాదా చెప్పండి. కాబట్టి ఇవి రెండు కూడా కంట్రోల్లో ఉండాలి. ఏది కంట్రోల్ ఉండాలి చెప్పండి? యాంగర్, కోపము. రెండోది కోపము ద్వారా వచ్చేటువంటి మాటలు. అందుకనే ఎప్పుడైతే ఈ మాటలు ఎట్లాగా ఉంటాయంటే సర్కాస్టిక్. చాలాసార్లు అవతల వ్యక్తుల్ని మనం చాలా సర్కాస్టిక్ గా మాట్లాడతాం. ఎక్కడి నుండి వచ్చింది ఇది? కోపం నుండి మాటలు. ఈ మాటలు ఎట్లాగా ఉన్నాయి? సర్కాస్టిక్ గా ఉంటాయి. ఓ ఏమో చెప్పేవులే పెద్ద. ఏంటది? సర్కాస్టిక్. ఈ సర్కాజం అనేటువంటిది ఏం చేస్తుందో తెలుసా? అవతల వ్యక్తి యొక్క రెప్యుటేషన్ ని హర్ట్ చేస్తుంది. కాబట్టి సర్కాస్టిక్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? ప్రభువు యథార్థంగా మాట్లాడమన్నాడు. ఏమన్నాడు ఆయన? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దాని అర్థం ఏంటి చెప్పండి? నువ్వు మాట్లాడితే రెండు స్కోప్స్ ఉన్నాయి. అది నిజమన్నా కావాలి, అబద్ధం అన్న కావాలి. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావంటే జాగ్రత్త, నువ్వు నిజం మాట్లాడవలసిందే. సో ప్రభు ఏమనంటే మన మాటలు ఎప్పుడు కూడా ఈ రెండే, అయితే నిజం లేదంటే అబద్ధం. అంతేగాని సర్కాసం వద్దు, సర్కాస్టిక్ గా మాట్లాడద్దు. భార్యాభర్తల మధ్యలో చాలాసార్లు ప్రాబ్లం రావడానికి ఇదే కారణం. భర్త కోపం వస్తుంది, భార్య మీద ఏదో వ్యంగ్యాస్త్రం వదులుతాడు. ఏమైపోద్ది? ఆడు ముఖం మార్చుకుంటుంది. అలానే భార్య కోపం వస్తుంది, భర్తను ఏం చేస్తుంది? వ్యంగ్యంగా ఏదో మాట్లాడుద్ది. ఏమైపోద్ది? సో ఈ కోపము, ఈ మాటలు సర్కాస్టిక్ గా మనలోండి బయటికి వస్తూ ఉంటాయి. ఆ రకంగా చేసినప్పుడు మన సంబంధాలు డిస్ట్రాయ్ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీ నీడ్ టు కంట్రోల్ ద యాంగర్. తప్పదు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లాగా? ప్రభు అన్నాడు, కోపపడుడు గాని పాపము చెయ్యకుడి. చాలా మంది ఈ వచనాన్ని కోపపడటానికి సాకుగా వాడుకుంటారు. నీకు అర్థమవుతుంది? మనం ఎంత తెలివిగలవడమో. చేసేది పాపం, మన దానికి ఒక వాక్యం. ఏమంటారంటే వీళ్ళు, దేవుడు చెప్పాడు కదండి, కోపపడు కానీ పాపము చేయకుడి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగనా? పాపం చేయకుండా ఎట్లా కోపడతారు చెప్పండి? మీరు ఆ వచనాన్ని వాడుకుంటున్నారు కదా, ఏమని? కోపపడు కానీ, కాబట్టి నేనేం చేస్తాను? కోపపడతాను. అది నా జన్మ హక్కులాగా మాట్లాడతారు కొంతమంది. ఏమని? దేవుని వాక్యం ఉంది కదండి కోపడమని. అయితే పాపం చేయొద్దండి, కాబట్టి నేనేం చేస్తాను? నువ్వు కోపపట్టాన్ని జస్టిఫై చేసుకోవటానికి కాదు. ఇప్పుడు అసలు ప్రశ్న వేస్తాను. ఏంటా ప్రశ్న? నువ్వు పాపం చేయకుండా ఎట్లా కోపడతావు చెప్పండి? అసలు పాపం చేయకుండా నువ్వు కోపడగలవా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? చెప్పండి. పాపము లేని కోపము మీరు ఎట్లా చూపిస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఒక మాట బయటికి వ్యంగ్యంగా మాట్లాడినా అది పాపం చేసినట్టేనా? కాబట్టి మాట బయటికి రాదు, కానీ కోపం ఉంది. ఇప్పుడు పాపము చేయకుండా కోపాన్ని మీరు ఎట్లా చూపిస్తారు చెప్పండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మీ కోపాన్ని జస్టిఫై చేసుకోవటానికి ఈ వచనాన్ని దయచేసి మీరు వాడుకోవద్దు. ఈ వచనం దానికోసంగా చెప్పబడింది. దాని అర్థం ఏంటి? కోపపడు కానీ పాపం చేయకడంటే కోపం అనేటువంటిది అక్కడ డిసిప్లిన్, కరెక్షన్. అంతేగాని నువ్వు తిట్టడం కోపం కాదు. అక్కడ పిచ్చి పిచ్చిగా తిట్టేసి కోపడమని దేవుని వాక్యం ఉంది. నువ్వు పాపం చేయకుండా కోపడలేవు. అక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే కరెక్షన్. నువ్వు కరెక్షన్ చేయగాని పాపము చేయొద్దు. ఎప్పుడు కూడా మనలో డిఫరెన్సెస్ అనేవి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన యొక్క
నేను ఆ తర్వాత పాయింట్కి వస్తాను, అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రస్తుతానికి మట్టికి ఇది నేను చెప్తాను. కోపపడుడు కానీ పాపము చేయకూడదు అర్థం ఏంటంటే అక్కడ కరెక్షన్ చేయండి, డిసిప్లిన్ చేయండి, అంతేగాని మీరు కోపంగా మాట్లాడేటువంటి మాటల్ని జస్టిఫై చేసుకోవటానికి కాదు ఈ వచనం. ఆ మాటకు వస్తే మీరు పాపం చేయకుండా మీరు అంటున్నట్టు కోపం ఎప్పుడు మీరు పడలేరు. మీరు కోపడిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీరు పాపం చేశారు. దట్స్ ఆల్. అవునంటారు కాదంటారు? మీరు కోపపడిన ప్రతిసారి ఒకళ్ళ హృదయంలో మీరు బాధని ఉంచుకున్నారనుకోండి, ద్వేషాన్ని ఉంచుకున్నారనుకోండి, పాపం చేసినట్టేనా? మీరు కోపంతో అవతల వ్యక్తిని మీరు తిట్టిన ప్రతిసారి పాపం చేసినట్టేనా? ప్రభువు ఏమంటున్నాడు? మీరు పాపము చేయటానికి కోపాన్ని వాడుకోవద్దు. కరెక్షన్కి యాంగర్కి తేడా ఉంది. దాని దగ్గర కూడా వస్తా నేను. కొన్నిసార్లు సంబంధాలు బలపడాలంటే ఇంకొక ప్రాక్టికల్ టిప్ ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఒక పీస్ మేకర్ కూడా అవసరం. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ సరిదిద్దడానికి ఒక మూడో వ్యక్తి కూడా కొన్నిసార్లు పనిచేయొచ్చు. ఆ మూడో వ్యక్తి ఎవరనేటువంటిది అది ఈ ఇద్దరు వ్యక్తులు నిర్ణయించుకోవాల్సింది. ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో సుంటికే యూటికే అనేటువంటి వీళ్ళిద్దరు స్త్రీల మధ్యలో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, ఒక ఫెలోని, ఒక మీడియేటర్ మీరు పెట్టుకోండి. యాక్చువల్గా ఆయన పేరు కూడా ఆయన చెప్పలేదు. యోక్ ఫెలో అంటాడు. సహా కాడి మోసేటువంటి వాడు. బహుశా పౌలు గారు ఆ చర్చ్ పాస్టర్ గురించి ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ అక్కడ పేరు ప్రస్తావించబడలేదు. సో ఏముంటుందంటే మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం సెటిల్ చేయడానికి కొన్నిసార్లు ఏమవుతుంది, మూడో వ్యక్తి కూడా అవసరం పడవచ్చు. అయితే ఈ మూడో వ్యక్తి దగ్గర మటుకి జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళతో మీ విషయాలు మీరు షేర్ చేసుకోవద్దు. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యపు యొక్క అధికారంలో మీరు కూర్చొని ఆ ఇష్యూస్ మీరు సెటిల్ చేసుకోండి. హ్యాండ్లింగ్ అవర్ ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్. సంబంధాలు బలపడటానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ కన్విక్షన్ వేరు, ఒపీనియన్ వేరు. చాలాసార్లు మన కన్విక్షన్స్ బట్టి కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే ఒపీనియన్స్ని మనం హైలైట్ చేస్తాం. ఏంటి తేడా అంటే, కన్విక్షన్ అంటే ఏంటో తెలుసా? నీ నమ్మకం, లేదంటే దృఢమైనటువంటి విశ్వాసం. ఒపీనియన్ అంటే ఏంటి? నీ అభిప్రాయం. మనకి ఈ రెండు కూడా ఉంటాయి. మనకి దృఢమైనటువంటి నమ్మకాలు ఉంటాయి, మనకి అభిప్రాయాలు కూడా ఉంటాయి. అభిప్రాయం వేరు, దృఢమైనటువంటి నమ్మకం వేరు. ఆ మాటకు వస్తే కన్విక్షన్ దేని బేస్ చేసుకొని వస్తుందంటే దేవుని వాక్యపు సత్యాన్ని బేస్ చేసుకొని కన్విక్షన్ అనేటువంటిది ఆధారపడుతుంది. ఆ మాటకు వస్తే నేను నెక్స్ట్ వీక్ కల్చర్ గురించి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడినప్పుడు ఈ పాయింట్ ఇంకా విశదీకరిస్తాను. కన్విక్షన్ అంటే దేవుని వాక్యమును ఆధారం చేసుకున్నటువంటి నమ్మకం. యేసుక్రీస్తు కన్యక గర్భమందు పుట్టాడా లేదా? చెప్పండి. పుట్టాడు. అది కన్విక్షన్. దేని ఆధారం చేసుకొని వచ్చింది? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని వచ్చింది. నేను తెల్ల బట్టలు వేసుకోవాలా, బ్లూ బట్టలు వేసుకోవాలా? అదేంటి? ఒపీనియన్. మనం ఏం చేస్తాం? ఒపీనియన్ని డాక్టరింగ్ చేసి పడేస్తాం. మన చర్చ్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నా దగ్గరికి ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు వచ్చినాయి. కొన్ని ప్రశ్నలు, సమస్యలు కాదు అవి, ప్రశ్నలు. బొట్టు విషయంలో, తర్వాత నగల విషయంలో కొంతమంది నన్ను అడిగారు. నేను నెక్స్ట్ వీక్ కల్చర్ గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాలు నేను అడ్రస్ చేస్తాను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని. ఇక్కడ మీరు గమనించండి, కన్విక్షన్ అనేటువంటిది దేవుని వాక్యమును ఆధారం చేసుకున్నటువంటి నమ్మకం. ఒపీనియన్ అనేటువంటిది అభిప్రాయం. దేవుని వాక్యంలో ఈ రెండు కూడా ఉన్నాయి. నమ్మకం ఉంది, ఒపీనియన్ కూడా ఉంది. నేను మీకు వచ్చే వారం దాన్ని చదివి వినిపిస్తాను, అపోస్తలు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారో. అయితే రెండో విషయం మీకు నేను చెప్తాను. సంబంధాలు బలపడాలంటే
ఇది చాలా ముఖ్యం. ఏంటది? ఒకరినొకరు క్షమాపణ అడగటం మంచిది. ఆ మాటకొస్తే నేను సంగతి చెప్పనా, ఒకవేళ భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి వ్యక్తుల మధ్య కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ టైము ఆ డిఫరెన్సెస్ మీరు పెట్టుకోకండి. ఒకవేళ ప్రభు గనక మీకు చూపిస్తున్నట్లయితే దేవుని వాక్యపు అధికారం కింద మీరేం చేస్తారు? ఒకరినొకరు క్షమాపణ అడగటం నేర్చుకోనండి. క్షమాపణ అనేటువంటి అడగటము ఎవరు అడుగుతారు తెలుసా? ఎవరైతే తగ్గించుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు అడుగుతారు. నన్ను క్షమించమని అంటే అది పరుబోటం కాదు. మన భారతదేశంలో మనం ఎటువంటి కల్చర్లో పెరిగామంటే సారీ చెప్పటం పరువు తక్కువ అనుకుంటున్నాం. నో 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 నో. దేవుని యొక్క పర్వ్యూలో ఎవరైనా కానీ ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ సారీ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను గనక అవతల వ్యక్తిని హర్ట్ చేశాను అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేయాలి? క్షమించమని అడగాల్సిందే. ఒకవేళ అవతల వ్యక్తి నన్ను బట్టి హర్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాల్సిందే. కాబట్టి సంబంధాలు ఎప్పుడు బలపడతాయి అంటే ఒకరిని ఒకరు క్షమించుకున్నప్పుడు. మనం చాలాసార్లు ఏమంటామంటే, అరే నువ్వు ఎంత భయంకరమైన తప్పు చేసావు కాబట్టి నీ ముఖము కూడా నేను చూడను అంటామా లేదా? అసలు నువ్వు నా ఇంట్లోకి రామక్క, నేను ఇంట్లోకి రాను, నీకు నాకు సంబంధం లేదు, ఇటువంటివన్నీ అంటూ ఉంటారు. మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? ఇప్పుడు ప్రభు గనక అరే నువ్వు నా ముఖం చూపించు, నీ ముఖం నాకు చూపించమాక, నువ్వు చేయరాని తప్పు చేసావు కాబట్టి నువ్వు నాకు కనపడమాక అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? మీరు గమనించారా? మీరు దేవుని సన్నిధికి ఎటువంటి పాపముతో మీరు వెళ్ళినా కానీ ప్రభు విసుక్కోకుండా అసహించుకోకుండా ఆయన క్షమించి తన రక్తములో మనకు కడుగుతుంటే మనమేమో సింహాసనంకి కూర్చుంటామా? బీ విల్లింగ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడగటం నేర్చుకోండి. అంత మాత్రమే కాదు, ఇతరులకి కైండ్నెస్ చూపించటం, దయగలిగినటువంటి పనులు చేయటం, అది కూడా సంబంధాల్లో భాగమే. ఏమండి పాస్టర్ గారు, నన్ను ఆ వ్యక్తి అర్థం చేసుకోవట్లేదండి. పర్లేదు, కొంతకాలం అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరేం చేయాలి? మీరు చేయాల్సింది మీరు చేయండి. దట్స్ ఆల్. ఒకవేళ ఆ వ్యక్తి కనుక నీటిలో ఉంటే వెళ్ళి సహాయపడండి, అంతేగాని భీష్మించుకొని కూర్చోవద్దు. అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, అవతల వ్యక్తి గనక మీ మీద పరుషంగా మాట్లాడుతున్నా సరే, మీరు ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని మీరేం చేస్తారు? సంబంధాల్లో ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోండి. నేను మినిస్ట్రీలోకి వచ్చి ఇంతకాలమైంది, అందరూ నన్ను మెచ్చుకున్నారా? మీకు సంగతి చెప్పనా, నన్ను ఎప్పుడు అందరూ మెచ్చుకోలేదు. కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా నన్ను తిట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు, అది కూడా నేను చెప్తాను. నన్ను ఎవరైతే మెచ్చుకోలేదు అది కూడా నాకు తెలుసు. నన్ను ఎవరైతే వెనక తిడుతున్నారో అది కూడా నాకు తెలుసు. కానీ ఏం చేయను? కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, అవతల వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేయాల్సిందే. దట్స్ ఆల్. అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. రైట్ రైట్ సరే. నాలుగోది, మీకు ఇంకో సంగతి చెప్పనా, ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో
అది భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే సహోదరుడు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కానీ మీరు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్లోగా ఆ వ్యక్తిని హీల్ చేస్తాడు, మిమ్మల్ని కూడా హీల్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మీద నాకు కోపం వస్తుంది, ఒళ్ళు మండిపోతుంది, కడుపు మండిపోతుంది, కానీ మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు స్లోగా ఏం చేస్తాడు తెలుసా? హీలింగ్ అనేటువంటిది తీసుకొస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. సంబంధాలు బలపడాలంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. అలానే ప్రభువుని అడగండి, ప్రభువా ఈ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా నా కడుపు మండిపోతుంది. ప్రభు చెప్పండి అమ్మా, ఏం భయపడక్కర్లేదు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ హృదయంలో ఉన్నటువంటి చేదుని ఆయన తొలగిస్తాడు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ టిప్స్. 6 రూల్స్ ఫర్ హెల్తీ రిలేషన్షిప్స్. జడ్సన్ ఎడ్వర్డ్స్ అని ఆయన దే నెవర్ టోల్డ్ us అనేటువంటి బుక్ రాశాడు. ఆ బుక్లో ఈ 6 రూల్స్ను కూడా చెప్పాడు. సంబంధాలు బలపడాలంటే ఈ 6 రకాలైనటువంటి రూల్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొట్టమొదటిది ఏంటి తెలుసా? అగ్రీ మోర్, ఆర్గ్యూ లెస్. మనం ఏం చేస్తాం? ఈ రెండింటిని రివర్స్ చేస్తాం. మనకి ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది, అగ్రీయింగ్ తక్కువ ఉంటుంది. అవతల వ్యక్తితో మనం ఏకీభవించాం, మనం ఏం చేస్తాం? ఆర్గ్యూ చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈయన అంటాడు సంబంధాలు బలపడాలంటే ఆర్గ్యుమెంట్స్ తగ్గాలి. దానికంటే పరస్పరము ఒకరినొకరితో అగ్రీ అవ్వటం, ఒకరినొకరు అంగీకరించటం, ఇది పెరగాలి. రెండోది ఏమన్నాడు? లిసన్ మోర్, టాక్ లెస్. యాకోబు గారు కూడా ఇది అన్నాడు. శరీరంలో అన్నిటికంటే చిన్నమైన అవయవం ఏంటి చెప్పండి? కానీ బహుగా అదిరిపడేటేంటిది? నాలుకే. అసలు అంటాడు ప్రభు, యాకోబు అంటాడు, మీరు నాలుకని కంట్రోల్ చేస్తే ఓడని కంట్రోల్ చేసినట్టు అంటాడు ఆయన. అసలు నాలుగుకి ఓడకి తేడా ఏంటండి? ఓడ అంత పెద్దది. ఆ మాటకు అసలు ఓడ డ్రైవింగ్ కూడా నాకు రాదు. యాకోబు అంటాడు, మీరు నాలుగుని కంట్రోల్ చేసుకుంటే ఓడని కంట్రోల్ చేసుకున్నంత వారు అవుతారు మీరు. మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు? లిసన్ మోర్, టాక్ లెస్. వింటం నేర్చుకోండి, మాట్లాడటం తగ్గించండి. మూడోది అంటాడు ప్రొడ్యూస్ మోర్, అడ్వర్టైజ్ లెస్. మనం ఏం చేస్తాం? మనకి అసలు కంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ. అమ్మా ప్రభువుని బట్టి మీకు నేను చెప్తున్నాను, అడ్వర్టైజ్మెంట్ తగ్గించుకోండి. మీకు అర్థమవుతుందా? అడ్వర్టైజ్మెంట్ తగ్గించుకుంటే ప్రొడక్షన్ పెరుగుద్ది. ఏం అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుద్ది? అడ్వర్టైజ్మెంట్ తగ్గించుకుంటే. దేవుని కోసం నువ్వు జీవించే జీవితం ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూడాలా? మనం ఏం చేస్తాం? నాకు దేవుడు కాదు, నా పక్కనోడు చూడాలి. కాబట్టి ఆడొకవేళ చూడటం మిస్ అవుతాడని అడ్వర్టైజ్మెంట్ మొదలవుతాయి. ఎందుకు అడ్వర్టైజ్మెంట్? నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. నీ జీవితం గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ విలువలు ఏంటో దేవునికి తెలుసు. నీ కన్విక్షన్స్ ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి ఇక్కడ అంటాడు అడ్వర్టైజ్మెంట్లు తగ్గించుకోండి, దానికంటే ఇప్పుడు ఏం పెంచండి. చాలాసార్లు మన దేవుని కోసం చేసేది ఎక్కువ ఉంటుందా, చెప్పుకునేది ఎక్కువ ఉంటుందా చెప్పండి. మీకు అర్థమవుతుందన్నమాట? ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి అమ్మా, చెప్పరే. చేసేది ఎక్కువ ఉంటుందా, చెప్పుకునేది ఎక్కువ ఉంటుందా? ఈ రోజు నుండి అది రివర్స్ కావాలి. ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఏది పెరగాలి చెప్పండి? చేసేది పెరగాలి, చెప్పుకునేది తగ్గాలి. అడ్వర్టైజ్మెంట్లు ఆపండి, దానికంటే ప్రొడక్షన్ పెంచండి. ఆ మాటకు వస్తే ప్రభు అన్నాడు, నువ్వు చేసేది 3వ గంట కూడా తెలియటానికి వీలేదన్నాడు. అందుకని మన సంఘంలో మన కానుకలు అవన్నీ కూడా అటాచ్ చెయ్యం. మనం ఎందుకు చెయ్యం? అక్కర్లేదు, దేవుని తెలుసు.
నువ్వు దేవుని కోసం ఇచ్చావు, జనాల కోసం ఇవ్వలే. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? అనౌన్స్మెంట్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఆ తర్వాత ఇంకోటి బయలుదేరుతాడు, అది చూసావా ఆయన ఇచ్చాడు, పాస్టర్ గారు చెప్పారు కానీ ఇప్పుడు నేను ఇవ్వాలి. నీ మోటివేషన్ దేవునికి ఇవ్వాలని కాదు, ఆయన ఇచ్చాడని పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? అడ్వర్టైజ్మెంట్లు మానేయండి. దేవుని కోసం మనం చేసే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమైందామో దేవునికి తెలుసు, మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. ఆ మాటకు వస్తే మనం ఏమై ఉన్నామో దేవునికి తెలియాలి. దేవునికి తెలుసు. నేను ఇంకో సంగతి చెప్పనా? ఒక ఆయన అన్నాడు, సాక్ష్యము అంటే ఏంటంటే నీ జీవితాన్ని ఇతరుల ఎదుట ట్రాన్స్పరెంట్ గా ఉంచు, అవసరమైతే 2 మాటలు మాట్లాడు. అది సాక్ష్యం అంటే. అవతల వ్యక్తికి ఏం కనబడాలి? ఎక్కువగా నీ జీవితం కనబడాలి. అవసరం అనుకుంటే 1-2 మాటలు మాట్లాడు. మనం ఏం చేస్తాం? మనకి జీవితం అక్కర్లా, మాటలు కావాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు చూసేది జీవితం, మనము విలువిచ్చేది మాటలకే. ఈ రోజు నుండి అది మానేయండి. అడ్వర్టైజ్మెంట్లు మానేయండి, చెప్పుకోవడం మానేయండి, చేసేది పెంచండి. ప్రభు కోసం వ్యక్తిగతంగా నీ జీవితం ఎంత ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది దేవుడు చూస్తాడు. మనం ఏం వరి అవ్వక్కర్లా. మీకు ఇంకో సంగతి చెప్పనా? మన గురించి మనం అటెస్ట్ చేసుకోవటం కాదు, మన గురించి ఎవరు అటెస్ట్ చేసే చెప్పాలి. మీకు సంగతి తెలుసా? మన గురించి ఎవరు చెప్తారు తెలుసా? దేవుడు చెప్తాడమ్మా. దేవుడికి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని గురించి ఎవరినో ఒక ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనుకో, ఆయన మాట్లాడే లోపు మీరు లేచి టకటగా మాట్లాడారు అనుకోండి, ఆయన మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు భీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ లో ప్రభు అన్నాడు, నేను మీ గురించి నేను చెప్తాను అన్నాడు ఆయన. అంతేకాదు, ప్రతి ఒక్కరికి కూడా మెప్పు కలుగుద్ది అంటే దేవుడు మనందరికీ చప్పట్లు కొడతాడు. ఆయన నువ్వేం చేస్తున్నావు? ఆయన మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు మాట్లాడుకుంటాం పెంచితే నేను మాట్లాడటం తగ్గుద్ది. ఇప్పుడు మనకేది కావాలి చెప్పండి? మనం మాట్లాడటమా, దేవుడు మాట్లాడటమా? ఒకవేళ దేవుడు మాట్లాడాలని మీరు అనుకుంటే గనక మీరేం చేస్తారు ఈరోజు చెప్పండి? అడ్వర్టైజ్మెంట్లు మానేయండి, ప్రొడక్షన్ పెంచండి. 4వది ఏంటి? కన్ఫెస్ మోర్, అక్యూజ్ లెస్. అవతల వ్యక్తిని నిందించడం తగ్గించి మీరు చేస్తున్నది మీరేం చేస్తారంటే దాన్ని మీరు కన్ఫెస్ మోర్, ప్రభు దగ్గర మీరు చెప్పండి. తర్వాత రైట్ 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 కాసేపు ఉన్నాడు, కాముకోండి, కాసేపు ఉండండి కదా. అలాగే రైట్ రైట్. లాఫ్ మోర్, ఫ్రెట్ లెస్. అర్థమవుతుందా? ఎక్కువగా నవ్వండి, తక్కువగా వరి అవ్వండి. యాంగ్జైటీ అనేటువంటి లేదు. చివరిగా గివ్ మోర్, రిసీవ్ లెస్. మీకు అర్థమవుతుందా? పౌలు గారు మినిస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మన కల్చర్లో మనం ఏమనుకుంటాం తెలుసా? ఇవ్వటం కంటే పుచ్చుకోవటం ధన్యత. కాబట్టి ఎట్లా రాబడదామా అని మనం అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు ఎట్లా రాబట్టం కాదు, మీరు ఎట్లా ఇవ్వాలో మీరు నేర్చుకోండి. మినిస్ట్రీ అంటే రాబట్టం కాదు, మినిస్ట్రీ అంటే డబ్బులు సంపాదించడం కాదు, ఇవ్వటం మినిస్ట్రీ. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. గివ్ మోర్, రిసీవ్ లెస్. ఇప్పుడు ఫైనల్ గా పౌలు గారు ఒక బ్రేక్ ఇస్తున్నాడు. ఇచ్చి ఏమని తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇప్పుడు చెప్పండి అమ్మ,
పౌలు గారు ఎప్పటిదాకా దేని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు? సమస్యల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనకి ఏది పెరగాలి? ఆనందమా బాధ? ఏమా ఏది పెరగాలి చెప్పండి? బాధ ఆనందమా? పౌలు గారు అంటున్నాడు, ఒక బ్రేక్ ఇచ్చి మీ హృదయాన్ని భారం చేసుకోకండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేత మీరు కుంగిపోవటానికి ఈ ప్రాబ్లమ్స్ చెప్పలా. ఏమన్నాడు ఇప్పుడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ మాటకు వస్తే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆనందం ఎట్లాగ వస్తుంది? ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు వచ్చేది ఏంటి? బాధ. మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు ఆనందం ఎట్లాగ వస్తుందండి? సంతోషంగా ఎట్లా ఉంటారండి? అది దేవునికి ఒక్కడికే సాధ్యం. ఇప్పుడు ఒక అసలు సీక్రెట్ చెప్తాను వినండి. సమస్య వచ్చినప్పుడు మీరు బాధపడ్డారనుకోండి, అమ్మా సమస్య తీరుద్దా? తీరుద్దా? తీరదు. కాబట్టి బాధపడి ప్రయోజనం ఏంటి? సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బాధపడితే ఆ సమస్య తీరదు. కాబట్టి బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, మీ దృక్పథం మార్చుకోండి. ఏంటది? ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిపీట్ చేస్తున్నాడు ఆనందించమని, 2 సార్లు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మన సంబంధాల్లో ఆనందం అనేటువంటిది ప్రభు కోరుకుంటున్నాడు. సమస్యలున్నా కానీ మన సంబంధాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ఆనందము ఎట్లా సాధ్యం అంటే కేవలము ప్రభువునందు మాత్రమే సాధ్యం. సమస్యలున్నా ఆనందించగలిగిన వాడే క్రైస్తవుడు. సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు అందరూ కృంగిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు కృంగకుండా ఆనందించగలిగిన వాడు ఎవరు ఇప్పుడు చెప్పండి? క్రైస్తవుడు ఒక్కడే. అందుకే పౌలు గారు నిజమే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిలిప్పీ సంఘంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నా శ్రమలు పెరుగుతున్నాయి అంటున్నాడు పౌలు గారు. అలానే 1వ అధ్యాయం 27వ వచనం అంటున్నాడు, నేను చేసేటువంటి పనిని ఆటంకపరిచేవారు ఉన్నారంటున్నాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సహవాసంలో యూనిటీ లేదంటున్నాడు, ఏక మనసు లేదు. 2వ అధ్యాయం 20వ వచనంలో తన దగ్గరికి ఎపఫ్రోదితు వచ్చాడు, కానుకలు తీసుకొని వచ్చాడు. ఆయన బాగా సిక్ అయిపోయాడు, సిక్నెస్ అనేటువంటి ప్రాబ్లం వచ్చింది. 3వ అధ్యాయంలో అంటాడు, వీళ్ళు ధర్మశాస్త్రాన్ని హైలైట్ చేస్తున్నటువంటి లేఖలిస్తున్నారు, ఆ ప్రాబ్లం వచ్చింది. 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటాడు, సిలువకి శత్రువులు ఉన్నారు. అలానే 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఈ ఇద్దరు అమ్మలక్కలు కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఫిలిప్పీ సంఘంలో. నేను మీకు సంఘం చెప్పనా? ఫిలిప్పీ సంఘం ఎవరు ప్రారంభించారు చెప్పండి? ఫిలిప్పీ సంఘం ఎవరు ప్రారంభించారు? పౌలు ప్రారంభించాడు. పౌలు స్వయంగా ప్రారంభించిన ఫిలిప్పీ సంఘంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నాడు, మీరు డిస్కరేజ్ అవ్వద్దు. డిస్కరేజ్ అవ్వకుండా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆనందించండి. ఎట్లా ఆనందించాలి? అది మనకున్న ప్రశ్న. నాకు సమస్యలు వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉంటాం నాకు చేత కావట్లేదు. నాకు సమస్యలు వచ్చినప్పుడు నాకు బాధ వస్తుంది. మరి ఎట్లా చేయాలి అంటే పౌలు గారు గొప్పవాడు, ఆయనే సమాధానం కూడా ఇచ్చాడు. ఏంటి సమాధానం? ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నాను. 6వ వచనంలో ఇప్పటిదాకా ఆయన సంబంధాల గురించి మాట్లాడి ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన చింత గురించి మాట్లాడుతున్నాడు. చింత అంటే ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు? ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఆలోచనలో మునిగిపోవద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు డిప్రెస్ అవ్వద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు కృంగిపోవద్దు. కానీ ఏం చేయాలి? ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియనియ్యుడి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని అధిగమించాలంటే, సంతోషంగా ఉండాలంటే, వరి అనేటువంటి లేకుండా ఉండాలంటే దానికి సొల్యూషన్ పౌలు గారు ఇస్తున్నాడు. మీరు ఈ పని చెయ్యండి. చింతపడకుడి. వరి అనేటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా? డైరెక్షన్స్, డిఫరెంట్ డైరెక్షన్స్ లో లాగబట్టాం. ఇప్పుడు 2 తాళ్ళు ఉన్నాయనుకోండి, ఒకళ్ళు ఈ పట్ట లాగుతున్నారు అనుకోండి, ఇంకోళ్ళు ఆ పక్క లాగుతున్నారు అనుకోండి, రకరకాల డైరెక్షన్స్ లో లాగటాన్ని వరి అని అంటాం. చాలాసార్లు దేవుని బట్టి మన నిరీక్షణ ఒక డైరెక్షన్ లో వెళ్తుంటే మన భయాలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి, దేవుళ్ళు ఆనందించాలి అని మనం ముందుకెళ్తుంటే ఇప్పుడు మన భయాలు ఏం చేస్తున్నాయి? మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? దేవుని వాక్యములో ఉన్నటువంటి సంతోషము, ఈ ఆనందము, ఇవన్నీ లేకుండా ఇప్పుడు మనల్ని ఏది వెనక్కి లాగుతున్నాయి? మన భయాలు వెనక్కి లాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సమాధానం లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి అసలు కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి చింత, మనలో ఉన్నటువంటి వరి. ఇప్పుడు ఆ వరిని ఎట్లా అధిగమించాలి అనేటువంటి దాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వరి అనేటువంటిది ఎప్పుడు ఉండదు చెప్పండి. ఉదాహరణకి మీరు రాత్రిపూట చక్కగా ఎప్పుడు నిద్రపోగలరు? తలుపులు తెరుచుకోనా, తలుపులు తాళాలు వేసుకున్నా? ఏటం అర్థమైందా మీకు నా మాట? సో ఇప్పుడు మీ సమాధానం అనేటువంటి దేని మీద ఆధారపడింది? తలుపులు తాళాలు వేస్తుంటే చక్కగా నిద్రపోతారు. తలుపులు కానీ తాళాలు వేయకపోతే ఏమవుతుంది? నిద్ర వస్తుందా? బాగా కన్నీళ్ళు నిద్రపోతారా? అంటే ఏంటి? అక్కడ భయం అనేటువంటిది ఏం చేస్తుంది? మీకు చింత కలగజేస్తుంది. ఆ భయం అనేటువంటి లేకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ, భద్రత. మీకు అర్థమవుతుందా? భద్రత అనేటువంటిది ఉన్నప్పుడు ఫియర్ అనేటువంటిది ఉండదు, భయం అనేటువంటిది ఉండదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి మా హౌస్ ఓనర్స్కి ఫోన్ చేశాను. ఏమంటే నేను సడన్గా మర్చిపోయాను, మీ ఇంట్లో నా తాళాలు ఉన్నాయి, కొంచెం మీరు వస్తారా, మీ ఇంట్లో మా తాళాలు అంటే ఆవిడంది, ఏం పర్లా, మా ఇల్లు డోర్ తీసే ఉంది, వెళ్ళి తాళాలు తీసుకొని వెళ్ళిపోండి అన్నా. నేను ఆశ్చర్యపోయాను. ఆవిడ బయటికి వెళ్ళింది, ఇల్లు ఏం చేశారు వాళ్ళు? అమెరికాలో ఎవరు తాళాలు వేసుకోరు, కొన్ని ఏరియాస్లో తలుపుల దగ్గరికి వేసి వెళ్ళిపోతారు అంతే. ఆఫీసులకి వెళ్ళిపోతారు, స్కూల్స్కి వెళ్ళిపోతారు, చుట్టూతా ఎవరు ఉండరు, కానీ వాళ్ళు తాళాలు వేసుకోరు కదా. మన ఇండియాలో మనకు అన్ని డోర్లకి తాళాలు కావాలి, ఎందుకంటే మన కల్చర్ అటువంటిది. బట్ ఎనీహౌ, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? భద్రత అనేటువంటిది మీలో ఉన్నటువంటి ఆందోళనని తీసివేస్తుంది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, మీకు ఆనందము, సంతోషము, సమాధానము అనేటువంటిది మీ జీవితంలో ఉండాలంటే ఇప్పుడు మీలో ఉండకూడదు ఏంటి? భయం ఉండకూడదు. భయం అనేటువంటిది మీ జీవితంలో ఎప్పుడు ఉండదంటే, ఇప్పుడు చెప్పండి, మీకు భద్రత అనేటువంటిది ఉన్నప్పుడు. ఇప్పుడు మీ ఇంటి యొక్క భద్రత మీ తాళాల్లో ఎట్లయితే చూసుకుంటున్నారో, ఇప్పుడు మన జీవితం యొక్క భద్రత ఇప్పుడు దేనిలో చూసుకోవాలి చెప్పండి? మన భద్రత ఇప్పుడు దేనిలో ఉంది? దేవునిలో ఉంది. కాబట్టి దేవునిలో మన భద్రత ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆ భద్రత అనేటువంటిది భయాన్ని తొలగిస్తుంది. ఆ భయం అనేటువంటి తొలగించినప్పుడు మనలో ఉండేది ఏం చెప్పండి? ఆనందం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసంగా చెప్తాను చూడండి, మన జీవితంలో, మన సంబంధాల్లో దేవుడు ఉన్నప్పుడు ఆ భద్రత అనేటువంటిది ఉంటుంది. ఆ భద్రత అనేటువంటిది ఏం చేస్తుందంటే, మీలో భయాలున్నా కానీ ఆ భయాల్ని తొలగిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు సంతోషము, సమాధానం అనేటువంటిది వస్తుంది. అయితే
ఇప్పుడు ఆ భద్రత మీకు ఎట్లాగొస్తుందంటే ఇక్కడ 3 విషయాలు చెప్తాడు ఆయన. ఈ 3 విషయాలు నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, బట్ వాటిని మెన్షన్ చేసి వదిలిపెడతాను. 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో మీకు భద్రత దేవుల్లో ఉంటాను బట్టి మీరు ఆ ఫియర్ అనేటువంటిది పోతుంది, యాంగ్జైటీ పోతుంది. అయితే ఆ యాంగ్జైటీ పోవాలంటే, దేవుని భద్రత మీకు ఉండాలంటే, మీ జీవితాన్ని దేవుడు కాచి కాపాడాలంటే మీరు చేయవలసిన పనులు 3 ఉన్నాయి. ఆ 3 గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. వాటి గురించి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ వాటిని మెన్షన్ చేస్తాను. మొట్టమొదటి ఏమంటున్నాడు? రైట్ ప్రేయింగ్. 4వ అధ్యాయం 6 నుండి 7 వచనాల్లో ఏమన్నాడు? దేని గూర్చి చింతపడకుడు గాని ఏమన్నాడు? యాచనల చేతను ప్రార్థన చేతను కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దానే ప్రేయర్ అని అంటాం. మన జీవితాల్లో దేవుని భద్రత ఉండాలంటే మొట్టమొదటి అంశం ఏం కావాలి చెప్పండి మనకి? రైట్ ప్రేయింగ్, సరిగ్గా ప్రార్థన చేయటం. ఆ సరిగ్గా ప్రార్థన చేయటం ఏంటో కూడా మనం చూద్దాం. రెండోది ఏది సరిగ్గా ఉండాలి? మన ప్రార్థన సరిగ్గా ఉండాలి. రెండోది ఏం చెప్పండి? మన థింకింగ్, మన ఆలోచన సరిగ్గా ఉండాలి. రైట్ థింకింగ్. 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన థింకింగ్ గురించి మాట్లాడతాడు. మూడోది 4వ అధ్యాయం 9వ వచనంలో రైట్ లివింగ్. మీకు అర్థమవుతుందా? మీ ప్రార్థన సరిగ్గా ఉండాలి, మీ ఆలోచన సరిగ్గా ఉండాలి, మీ నడవడిక సరిగ్గా ఉండాలి. ఈ 3 మీ జీవితంలో వరిని తొలగిస్తుంది, దేవుని భద్రతని ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు కష్టాలున్నా, మీకు ఇబ్బందులున్నా మీరు ఎట్లా ఉంటారు? సంతోషముగా ఉండటానికి మీ జీవితాల్లో మీకు ఆస్కారం ఉంటుంది. ఆ సంతోషం మీ జీవితాల్లో ఉండాలంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? రైట్ ప్రేయింగ్, రెండోది రైట్ థింకింగ్, మూడోది రైట్ లివింగ్. మీ ప్రార్థన సరిగ్గా ఉండాలి, మీ ఆలోచన సరిగ్గా ఉండాలి, మీ నడవడిక సరిగ్గా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసుకుందాం. ఒక క్షణం మనం మోకరించి ప్రభు దగ్గర మన జీవితాన్ని మన ప్రభు దగ్గర పెడదాం. మన సంబంధాలు ఎట్లాగా ఉన్నాయి? ఒకరితో ఒకరు మన సంబంధాలు ఎట్లాగా ఉన్నాయి? కుటుంబంలో మన సంబంధాలు ఎట్లాగా ఉన్నాయి? సహవాసంలో మన సంబంధాలు ఎట్లాగా ఉన్నాయి? చాలాసార్లు మన జీవితాల్లో మన కోపానికి, అసహనానికి లోనయ్యి మన మాటల ద్వారా మన పాపం చేస్తున్నామా? మన సంబంధాలు బలంగా ఉండాలంటే దేవుని యొక్క భద్రత ఉండాలి మన జీవితాల్లో. మన జీవితం సంతోషంగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఆయన జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక. జైల్లో ఉన్నవాడు సంతోషంగా ఉండమంటుంటే బయట ఉన్న వాళ్ళు మనం ఎంత సంతోషంగా ఉండాలి? ఆయన బంధకాల మధ్యలో బంధించబడి, ఇటు అటు 2 సైనికుల మధ్యలో ఆయన బంధించబడి జైల్లో ఒక ఇరుకు గదిలో ఉండి ఆయన అంటున్నాడు, ప్రియులారా ఆనందించండి అని చెప్తున్నాడు. అటువంటి బంధకాల్లో, అటువంటి ఇరుకు గదిలో ఆయనకి సంతోషం ఎక్కడుండి వచ్చింది? ప్రభువులో వచ్చింది ఆయనకి ఆ సంతోషం. అందుకే అంటున్నాడు, ఇన్ని సమస్యల మధ్యలో ప్రభునందు మనం సంతోషంగా ఉండాలి, ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు మనం సంతోషంగా ఉండాలంటే, ప్రభునందు మనం ఆనందించాలంటే మన జీవితాలు ప్రభు యొక్క భద్రతలో ఉండాలి. ప్రభు మన జీవితాల్లో ఆయన భద్రంగా ఎప్పుడు కాపాడతాడంటే మన ప్రార్థన సరిగా ఉండాలి, మన ఆలోచన సరిగా ఉండాలి, మన నడవడిక సరిగ్గా ఉండాలి. మన ప్రార్థన దేవుని ఎదుట ఎట్లాగా ఉంది సరిచేసుకుందాం. మన ఆలోచన దేవుని ఎదుట ఎట్లాగా ఉంది సరిచేసుకుందాం. మన నడవడిక దేవుని ఎదుట ఎట్లా ఉంది సరిచేసుకుందాం. ప్రభా నాకు ప్రార్థించడం నేర్పించి ప్రభా అని అడుగుదా. ప్రభా నా ఆలోచన దృక్పథం సరిగ్గా లేదు ప్రభా, ఈ లోకానుసారంగా ఆలోచిస్తున్నాను ప్రభా, నా ఆలోచన సరిదిద్దు ప్రభా. ప్రభుని అడుగుదాం. ఓ ప్రభా నా నడవడిక సరిగ్గా లేదు ప్రభా, ప్రజల ఎదుట నా జీవితం సరిగ్గా లేదు, నడవడిక సరి చేసుకుందాం. ఈ 3 విషయాల్లో
ప్రభు దగ్గర మనం సరి చేసుకుంటే మన సంబంధాలు బలపడతాయి, మనం సంతోషంగా ఉండగలం. ప్రభు యొక్క భద్రత కాపుదల ఆయన మనకిస్తాడు. ప్రభు యొక్క పాదాల దగ్గరికి వద్దాం. ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడదాం. ప్రభు దగ్గర మన పాప క్షమాపణ పొందుదాం. ప్రభా, నా ప్రార్థన జీవితాన్ని సరిచేయి ప్రభా. ప్రభా, నా ఆలోచనని సరిచేయి ప్రభా. ప్రభా, నా నడవడికను సరిచేయి ప్రభా. ప్రభుని అడుగుదా. ఓ విశ్వాస వీరుడా, ఏమాయ నీదు పయనము, ఒకసారి గమనించి యోచించుమా. ఏమాయ నీ బాసలు, ఏమాయ నీ బాసలు. మాటలలో భక్తిని కనుపరచి, చేతలతో రిక్తుడవై నిలచి. మాటలలో భక్తిని కనుపరచి, చేతలతో రిక్తుడవై నిలచి. భుక్తికి పలు మార్గాలు అరసితివా, ముక్తికి కనుమరుగై వెరసెదవా. ఒకసారి గమనించి యోచించుమా. ఏమాయ నీ బాసలు, ఏమాయ నీ బాసలు. ఓ విశ్వాస వీరుడా, ఏమాయ నీదు పయనము. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాసనికి మేము వస్తున్నాం. మా ప్రార్థన జీవితాన్ని మీరు సరిచేయండి ప్రభా. మా ఆలోచనలు మీరు సరిచేయండి, మా నడవడిక మీరు సరిచేయండి. తద్వారా మీ భద్రతలో, మీ సంతోషంలో మేము ఎదుగునట్లు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తాం ప్రభా. కలువరి శిలువ రక్తమును మీరు మాకు ఇచ్చారు. మీ రక్తంలో మా పాపములు మేము కడుక్కుంటుండగా దేవా, నీ రక్తమును ఆశ్రయిస్తున్నాం. నీ రక్తంలో శక్తి ఉంది ప్రభు, నీ రక్తంలో విమోచన ఉంది ప్రభు, నీ రక్తంలో పాప క్షమాపణ ఉంది ప్రభు. కనుక మీ సన్నిధికి మేము వస్తుంటున్నాం. మా జీవితాలు, మా ఆలోచనలు, మా దృక్పథాలు మీరు సరిచేసి, ఓ మీ వాక్యపు వెలుగులో ప్రభు మీరు మమ్మల్ని కట్టుమని వచ్చిన ప్రతి మీ బిడ్డను బట్టి మీకు వందనాలు. ఎవరి కుటుంబాలు, ఎవరి జీవితాలు ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తీర్చండి ప్రభు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు కనుక ప్రభా, నీ సన్నిధి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. తిరిగి ప్రభా, మీ సన్నిధిలో మేము కూడుకొని పర్యంతం మీ కృపాక్షేమములు మాతో ఉంచమని మీ కృపగల స్థలం మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. పరలోకందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా ఆహారం నేడు మాకు దయచి, మానసు మేము క్షమించి ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో తెగ దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యి ఆయన రాకడ పర్యంతము మనం భద్రపరిచి నడిపించిన ఆశీర్వాదంబుల్ మా